హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ భారీగా ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇది వచ్చేసి ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 18 hours అయితే ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా లింక్డ్ఇన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే సో మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే సో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట కస్టమర్స్కి. అంటే లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి వీళ్ళు కస్టమర్స్కి ఇన్సూరెన్స్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇక ఫినాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్గా చూడండి, దిస్ ఈజ్ ఏ పార్ట్ టైమ్ రిమోట్ రోల్ ఫర్ యాన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అట్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులన్నింటినీ కూడా పార్ట్ టైంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ద ఇన్సూరెన్స్ అడ్వైజర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ గైడెన్స్, ఫినాన్షియల్ కన్సల్టింగ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్కి వచ్చేసి ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫినాన్షియల్ కన్సల్టింగ్ సంబంధించి కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ సంబంధించి కస్టమర్స్కి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో ఇక క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్కి సంబంధించి విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏవైతే ఆఫర్స్ ఉంటాయో సో ఇక ఆఫర్స్కి సంబంధించి కూడా కస్టమర్స్కి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ నీడ్స్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకైతే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ సంబంధించి గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫినాన్షియల్ కన్సల్టింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు కస్టమర్ సర్వీస్ జాబ్లో కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గైస్ మీరు యొక్క వర్క్ అంతా కూడా ఇంటి నుండే ఆన్లైన్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకైతే యొక్క ఇన్సూరెన్స్ అలాగే ఫినాన్స్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ సర్వీసెస్ జాబ్ రోల్స్లో మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ సంబంధించి రెగ్యులేషన్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా రిలవెంట్ సర్టిఫికేషన్స్ అలాగే లైసెన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫినాన్షియల్ ప్లానింగ్ సంబంధించి మీరు అర్థం చేసుకుంటే కెపాసిటీ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు చాలా మంచి ఆపర్చునిటీ. మీరు హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే
నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. ఇంకా ప్రొఫైల్ లేకపోతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని 1-2 సార్లు రివ్యూ అయితే చేసుకోండి. సో రివ్యూ చేసుకునేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశారంటే యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.